గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా మీకు సిరి సంపదలతోటి, భోగభాగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి సమస్త కోరికలు తీరి ఆనందంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అయితే సాధారణంగా చాలామంది ఈ జనవరి వచ్చేసరికి చాలామంది కొత్త సంవత్సరంగా భావించి, గురువుగారు ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే సాధారణంగా మనందరికీ కూడా నూతన సంవత్సరము అంటే మన తెలుగు సంవత్సరాది ప్రకారంగా ఉగాది నుంచి మనం రాశి ఫలితాలు కానీ లేదా ఉగాది ఫలితాలు కానీ చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మనందరికీ నూతన సంవత్సరం అంటే ఉగాది నుంచే. అయితే ప్రస్తుత కాలంలో ఏంటంటే ఆంగ్లమానం ప్రకారంగా ఈ జనవరి నుంచి నూతన సంవత్సరం వస్తుంది. కాబట్టి దీన్ని కొత్త సంవత్సరంగా భావించి కూడా చాలామంది ఏదో కొత్త సంవత్సరంగా జరుపుకుంటూ ఉన్నా కూడా ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది అని అడుగుతూ ఉంటారు. అయితే అలాంటి వారి గురించే ముఖ్యంగా ఈ జనవరి నుంచి మామూలుగా గోచార రీత్యా ఉండేటటువంటి గ్రహగతులు రీత్యా ఎలా ఉండబోతోంది ఈ నూతన సంవత్సరం అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భవిష్యత్తులో మళ్ళా ఉగాది పంచాంగ శ్రవణాన్ని మనం విశేషంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇది జనవరి నుంచి ఈ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి ఈ సంవత్సరం అనే విషయాన్ని, కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం సంపూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు ఈ సంవత్సరం. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది అన్నట్లయితే తులారాశి వారికి శుభాశుభ పరిణామాలన్నీ కూడా మిశ్రమంగా కనపడుతున్నాయి. అంటే ఈ సంవత్సరం అయితే కనుక గత సంవత్సరంతో పోల్చుకుంటే అనుకూలంగా ఉన్నా కూడా కొంత ఈతి బాధలు, ఇబ్బందులు, సమస్యలు మాత్రం తప్పు అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే శత్రువుల బాధ నుంచి బయటపడతారు. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, మీకు సుఖం లేకుండా చేస్తున్నారో, గొడవలు పడుతున్నారో వాళ్ళ నుంచి బయటపడతారు. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. పోలీస్ కేసులు లాంటివి ఏమైనా ఉంటే కనుక మీకు వాటి నుంచి ఉపశమనం అయితే బ్రహ్మాండంగా కలుగుతుంది. అలాగే కొంత మిత్రుల యొక్క లాభం, మిత్రుల వల్ల లాభం కనపడుతుందని చెప్పచ్చు. అలాగే చాలామంది గొడవలు తగ్గించుకుని అన్యోన్యంగా మీతో బిహేవ్ చేస్తారు. ఇరుగు పొరుగు వారితో సఖ్యత ఉంటుంది, కుటుంబంలో అన్యోన్యత ఉంటుంది. అన్ని రకాలుగా కూడా మీకు చాలా శాతం మంచి వాళ్ళు మీ చుట్టూ తిరుగుతారు. అయితే ఆరోగ్యపరంగా కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది మీకు. కాబట్టి ఏదైనా దీర్ఘకాలిక రోగాలున్నా, సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా వాటి నుంచి చాలా చక్కగా మార్పులు తెచ్చుకోగలుగుతారు, వ్యాయామాలు చేయగలుగుతారు, మంచి ఆహారం తినగలుగుతారు, చక్కని వైద్యాన్ని చేయించుకోగలుగుతారు, లైఫ్ స్టైల్ మార్చుకోగలుగుతారు. తద్వారా ఆరోగ్యాన్ని అయితే మాత్రం బ్రహ్మాండంగా కాపాడుకునే ప్రయత్నం చేసే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి మీకు. అప్రయత్న కార్యసిద్ధి, ఏ ప్రయత్నం చేసినా సరే తొందరగా మీకు ఆ పని పూర్తవుతుంది ఈ సంవత్సరం. మీకు పట్టుదల, అలాగే చేయాలన్న తపన కూడా బాగా పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ కూడా చాకచక్యత, తెలివితేటలు, అలాగే స్పోర్టివ్నెస్ అంటే ఉత్సాహంగా ప్రతి పనిని పూర్తి చేస్తారు. తద్వారా చాలా రకాల పనులు అయితే మీకు పూర్తవుతాయి. అలాగే అనుకూలమైనటువంటి వాతావరణం. కాస్త మీరు ఏం చేసినా సరే చుట్టుపక్కల వాళ్ళు కానీ, లేకపోతే పరిస్థితులు కానీ, డబ్బులు కానీ, లేదా మీరు వెళ్ళే చోట ఏదైనా అనుమతులు పొందాలన్నా ఇలాంటివన్నీ కూడా మీకు అనుకూలంగా కనపడుతుంది. అయితే ఆదాయ వ్యయాలు మాత్రం కొంచెం ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉంది. అంటే డబ్బులు రావడం వస్తాయి కానీ ఖర్చులు విపరీతంగా ఉంటూ ఉంటాయి. అలాగే మీరు అనుకున్నది ఒకటే, అవుతున్నది ఒకటే అవుతూ ఉంటుంది. మీరేవో లెక్కలు వేసుకుంటారు, వాటికి సంబంధం లేకుండానే డబ్బులు ఖర్చులు అవుతూ ఉంటాయి. కాబట్టి ఆదాయానికి ఖర్చులకి సంబంధం లేకుండా ఒకసారి అతిగా ఆదాయం రావడం, ఒకసారి అస్సలు రాకపోవడం, ఒకసారి విపరీతంగా ఖర్చు అవడం, ఒకసారి భారీ మిగలడం, ఈ రకంగా ఏంటంటే ఒడిదుడుకులు ఆదాయపరంగా ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం డబ్బుల విషయంలో తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. అలాగే చాలా శాతం అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు, చాలా శాతం అప్పులు తీరతాయని కూడా చెప్పచ్చు. రుణ విముక్తి ఎక్కువగా కనపడుతోంది. అలాగే మిత్రుల యొక్క సహకారం బాగా అందుతుంది మీకు. కాబట్టి అందరూ మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు, బాగా మాట్లాడతారు, మీకు బాగా సపోర్ట్ చేస్తారని చెప్పచ్చు. అలాగే నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీ జీవితంలో మార్పులు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం. కాబట్టి వాళ్ళ వల్ల ఏదైనా గొప్ప గొప్ప అవకాశాలు రావడం కానీ, లేదా ఉద్యోగాలు రావడం కానీ, వ్యాపారాలు పెట్టడం కానీ, లేదా మీకున్న సమస్యలు తీరడం కానీ జరిగే అవకాశాలు కొత్త వ్యక్తుల పరిచయం వల్ల కనపడుతుంది. కాబట్టి అదొక రకంగా అనుకూలం. అయితే వివాహేతర సంబంధాలు కానీ, స్త్రీ పురుష వ్యామోహాల ప్రభావాలు కానీ బాగా కనపడుతున్నాయి. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు పెంచుకుని వాటి ద్వారా శారీరకపరమైన కోరికలు తీర్చుకునే పరిస్థితులు, ప్రభావాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాలు మాత్రం తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వివాహాది శుభకార్యాల ప్రయత్నాలన్నీ కూడా మీకు చాలా బ్రహ్మాండంగా ఫలిస్తాయని చెప్పచ్చు. వివాహం అవని వాళ్ళందరికీ వివాహాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. అలాగే గృహ నిర్మాణ కార్యక్రమాలు కూడా చాలా తొందరగా సజావుగా సాగుతాయి. మీకు ఈ సంవత్సరం గృహప్రవేశ యోగ్యత బాగా కనపడుతోంది. బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకునేటటువంటి అందరూ సమయానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పచ్చు. బ్యాంకు రుణాలు సమయానికి అందుతాయని చెప్పచ్చు. చాలా తొందరగా సునాయాసంగా మీరు గృహం పూర్తి చేసుకోగలుగుతారు. ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలన్నీ కూడా
మళ్ళా ముందరకైతే కదులుతాయి. అలాగే భూలాభంగా బాగా కనపడుతుంది ఈ సంవత్సరం. ముఖ్యంగా ఏదైనా భూములు కొనడం కానీ, క్రయ విక్రయాలు జరపడం కానీ బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. సమయానికి భోజనం చేయడము, సమయానికి నిద్రపోవడంతో పాటుగా కాస్త గత సంవత్సరంతో పోల్చుకుంటే కొంచెం ప్రశాంతత అయితే ఉంటుంది. అలాగే ఈ పోలీస్ కేసులు కానీ అలాంటి కేసులు ఎందుకు కూడా మీకు అనుకూలత బాగా కనపడుతుందని చెప్పొచ్చు. కాకపోతే కళ్ళకి సంబంధించినటువంటి ఏదో ఒక ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి, నేత్రబాధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కళ్ళు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువ సెల్ ఫోన్ చూడకండి, స్ట్రెస్ పెంచకండి ఆ కళ్ళకి ముఖ్యంగా. అలాగే ఏదైనా బళ్ళు మీద ప్రయాణం చేసేటప్పుడు కళ్ళజోడు హెల్మెట్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే కళ్ళలో పురుగులు పడే ఏదో కారణం చేత కళ్ళు పాడయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరం. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అయితే కొంచెం సంవత్సరం ప్రారంభం సమయంలో 2-3 నెలల పాటు కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా కంగారు పడిపోకండి, మళ్ళీ తగ్గిపోతాయి. అయితే ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులకి అనారోగ్య కారణాల చేత విపరీతంగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశము, మానసిక అశాంతి, ప్రశాంతత లేకపోవడం లాంటివి కనపడుతున్నాయి. వాటి వల్ల ధన వ్యయం కూడా కనపడుతుందని చెప్పొచ్చు. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆదాయాన్ని ఆ దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టడం తప్ప అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసినట్లయితే ఈ సంవత్సరం మీకు డబ్బుల విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. అలాగే కొంత మీ మీద కొంతమంది వ్యక్తుల యొక్క వ్యతిరేకత, అంటే మిమ్మల్ని మీరంటే కిట్టనటువంటి వారు కానీ, లేకపోతే మిమ్మల్ని పాడు చేయాలనుకునే వారు కానీ, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు కానీ బాగా పెరుగుతారు, వ్యతిరేకత పెరుగుతుంది. అలాగే నరదిష్టి నరకోశ ప్రభావం కూడా బాగా కనపడుతుంది. అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కాకపోతే మీకు మనోబలం బాగా పెరుగుతుంది. నేను చేయగలను, నా వల్ల అవుతుంది అనేటటువంటి మనోబలం, అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. తద్వారా చాలా రకాల పనులు మీకు పూర్తవుతాయి. అలాగే ఇతర దేశాల నుంచి ఆహ్వానాలు రావడం కానీ, లేకపోతే ఏదైనా అడ్మిషన్లు రావడం కానీ, అక్కడ ఏదైనా ఉద్యోగాలు రావడం కానీ, విదేశాలకు వీసాల కోసం ప్రయత్నం చేస్తే అనుకూలించడాలు కానీ మీకు బాగా అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు ఈ సంవత్సరం బాగా అనుకూలిస్తాయి, ప్రయత్నాలు చేయొచ్చు, అక్కడ బాగా సెటిల్ అవ్వచ్చు కూడా. అలాగే ఆధ్యాత్మిక చింతన, దేవతాలయ దర్శనాలు బాగా చేస్తారు, యాత్రలు బాగా, తీర్థయాత్రలు బాగా చేయగలుగుతారు, పండితులతోటి బాగా ఎక్కువగా మాట్లాడగలుగుతారు, ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారాలు చేసుకోగలుగుతారు. అలాగే అద్భుతమైనటువంటి వస్తువు లాభం కనపడుతుంది. అంటే ఎవరికి దొక్కంది మీకు దక్కడమో, లేకపోతే కనిపించిన బంగారం దొరకడమో, లేకపోతే విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడమో, వాహనాలు కొనుగోలు చేయడమో, బంగారం వస్తువులు లాంటివి కొనుగోలు చేయడమో చేసే అవకాశాలు ఎక్కువగా ఈ సంవత్సరం బాగా కనపడుతున్నాయి. అలాగే ఆగిపోయిన వివాహాది శుభకార్యాలు కానీ, ప్రేమించినటువంటి వ్యక్తులు ప్రేమను వ్యక్తపరచడం కానీ, లేదా ఎవరినైనా గతంలో బ్రేకప్స్ జరిగిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి కలవడాలు కానీ, అలాగే మీ ప్రేమ వ్యవహారాలు ఇంట్లో చెప్పి ఒప్పించుకుని వివాహాలు చేసుకోవడాలు కానీ, ఇలాంటి అవకాశాలు అయితే మాత్రం బాగానే ఉన్నాయి ఈ సంవత్సరం. అలాగే నూతన గృహలాభం కనబడుతుంది కాబట్టి ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఏదైనా కోర్టు కేసులు కానీ, పోలీస్ కేసులు కానీ, గొడవలు కానీ ఉంటే కనుక ఈ సంవత్సరం పెద్ద మనుషుల ద్వారా రాజీ కుదుర్చుకున్నట్లయితే మీకు చాలా అనుకూలంగా కనపడుతుంది. అలాగే అనేక రకాల విషయాల్లో విజయం కోసం అయితే బాగా ప్రయత్నం చేస్తారు. అలాగే శత్రుబాధ చాలా శాతం తగ్గుతుందని చెప్పొచ్చు. ధనాదాయం బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. అప్పులు తీరుస్తారని చెప్పొచ్చు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పుత్ర సంతాన యోగ్యత, సంతాన ప్రాప్తి కనపడుతుంది. కాబట్టి సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. లేదా ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్ చేసుకునేటటువంటి వారు కూడా మీకు చాలా అనుకూలంగా కనపడుతుంది ఈ సంవత్సరం. అలాగే భార్యాభర్తల మధ్య రిలేషన్ బలపడుతుంది. విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. గొడవలు పడే వాళ్ళకి తగ్గుతాయి. సంతాన సమస్యలు తీరతాయి. సంతానానికి చక్కని అనుకూలతలు మీరు ఏర్పాటు చేయగలుగుతారు. అలాగే చేసేటటువంటి వృత్తి పట్ల కానీ, వ్యాపారాల పట్ల కానీ, ఉద్యోగాల పట్ల కానీ నిబద్ధత, బాధ్యత వహించి వాటి యందు కూడా మీరు బాగా ఉన్నతమైన స్థాయికి వెళతారు, ఉన్నత స్థానానికి వెళ్తారని చెప్పచ్చు. కలిసి వస్తాయి మీకు అన్నీ కూడా. అలాగే గృహలాభం కనపడుతుంది. అంటే ఏదైనా పార్టీషన్లు జరగక కానీ, లేకపోతే కోర్టులు ఇరుక్కుపోయినవి కానీ, లేదా సమస్యలు ఇరుక్కున్నటువంటి గృహాలు కానీ, లేకపోతే స్థలాలు కానీ మీకు వచ్చే అవకాశాలు, లేకపోతే ఏదైనా లావాదేవీలు వ్యవహారాలు జరిపేటటువంటి సమయంలో ఆగిపోయినటువంటి కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమయానికి మంచి ఇష్టమైన ఆహారాన్ని భోజనం చేస్తారని చెప్పొచ్చు. బంధు సౌఖ్యం కనపడుతోంది. అలాగే సరదాగా, ఆనందంగా, సంతోషంగా అందరితోటి కాలం గడపడానికి కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారని కూడా చెప్పొచ్చు. అయితే సంవత్సరం చివరిలో కొంచెం అనుకూలమైన వాతావరణం కనపడలేదు. అప్పుడు కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. మధ్యలో అంతా కూడా మీకు బాగుంటుంది. అలాగే కొంచెం కోపతాప ఆవేశాలు బాగా కనపడుతాయి. అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. మీ కీర్తి, గౌరవ మర్యాదలు తగ్గే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త తీసుకోండి. నమ్మక ద్రోహాలు, ముఖ్యంగా నరదిష్టి, నరఘోష ప్రభావం విపరీతంగా ఉంటుంది ఈ సంవత్సరం. జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మద్యపాన వ్యసన పరులందరికీ ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్త. దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు కూడా ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. లేకపోతే శస్త్రచికిత్స అవకాశాలు అంటే ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి. అలాగే దేనికి భయపడరు ఈ సంవత్సరం. ఏదైనా కొత్తగా వ్యాపారం పెట్టాలన్నా, ఏదైనా కొత్తగా ఇండస్ట్రీ పెట్టాలన్నా భయపడకుండా ముందడుగు వేసి విజయం అయితే సాధించుకోగలుగుతారు. అలాగే అనేక రకాల విశేషమైనటువంటి వస్తులాభాలు, ధనలాభాలు, లేదా ఏ పని ప్రారంభం చేసినా విజయాలు పొందే అవకాశాలు అయితే మాత్రం బ్రహ్మాండంగా కనపడుతున్నాయి.
అలాగే ధనధాన్య వృద్ధి కనపడుతుంది కాబట్టి అనుకూలత ఉంది. అలాగే కొంత మోసగాళ్ళ వల్ల కానీ లేకపోతే మధ్యవర్తుల వల్ల కానీ నష్టాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు షేర్లో డబ్బులు పెట్టేటప్పుడు జాగ్రత్త. ఎక్కువగా నష్టాలు వాటిల్లోనే కనపడుతున్నాయి మీకు. ముఖ్యంగా ఈ సంవత్సరం ఎవరికి అరువులు ఇవ్వకండి, అప్పులు ఇవ్వకండి. డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. షూరిటీ సంతకాలు పెట్టకండి. లేనిపోని గొడవల్లో తల దూర్చకండి. ముఖ్యంగా మీ మనోబలమే మీకు స్థైర్యం కాబట్టి మనోబలంతో ముందడుగు వేయండి. కొత్త వ్యాపారాలు పెట్టాలనుకుంటే పెట్టండి, బాగా లాభిస్తాయి ఈ సంవత్సరం. భూ క్రయ విక్రయాలన్నీ కూడా లాభిస్తాయి. అమ్మాలనుకున్న కొనాలనుకున్న మీకు బాగా లాభిస్తుంది. పశువృద్ధి కనపడుతోంది. అలాగే పశువుల్ని పెంచే వాళ్ళందరికీ లాభాలు ఉన్నాయి. అలాగే చెడిపోయిన వాహనాలు రిపేర్ చేయించుకోవడం, ఇంట్లో వాహనాలు ఏదైనా పాడైపోతే బాగు చేయించుకోవడంతో పాటుగా కొత్త వాహనాలు కొనుగోలు చేయడం, బంగారం వస్తువులు కొనుగోలు చేయడంతో పాటుగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ముఖ్యంగా విద్యార్థులకి పరీక్షా విజయాలు బాగా కనపడుతున్నాయి. బాగా చదువుకుంటారు. మంచి అవార్డులు రివార్డులు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. అభివృద్ధిలోకి వస్తారని చెప్పొచ్చు. కొత్త కోర్సులు బాగా అనుకూలిస్తాయి మీకు. మీరు అనుకున్న కాలేజీలో సీట్లు సంపాదించుకుంటారు, ర్యాంకులు కూడా సంపాదించుకుంటారు. నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఎదుగుదల బాగా ఉంది, ధనవృద్ధి ఉంది. అలాగే జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు మీకు బాగా కలిసి వస్తాయి. స్థానచలనాలు, స్థాన మార్పులు కూడా మీకు బాగా కలిసి వస్తాయి. ప్రమోషన్లు కూడా మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా చక్కని గుర్తింపు పొందగలుగుతారని చెప్పొచ్చు. అలాగే కళాకారులకి, రైటర్లకి, డైరెక్టర్లకి చక్కని అభివృద్ధి, మంచి అవకాశాలు, ఎదుగుదల, సక్సెస్ బాగా కనపడుతోంది ఈ సంవత్సరం. ముఖ్యంగా వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి కాలంగా కనపడుతోంది. వ్యాపార లాభాలు లబ్ధికరంగా కనపడుతోంది. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా చేసేటటువంటి ప్రాజెక్టులన్నీ కూడా విజయవంతం అవుతాయి. చక్కని డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది, కీర్తి వస్తుంది, చక్కని ప్రజాకర్షణ పెరుగుతుంది, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది మీకు అని చెప్పొచ్చు. అయితే కార్మికులకి ఈ సంవత్సరం శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. ఏ పని చేసినా సరైన గుర్తింపు, ప్రోత్సాహం కూడా లభిస్తుంది. చక్కగా ఆనందంగా ముందడుగు వేస్తారు. కొత్త కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం వ్యవసాయదారులందరూ కూడా వ్యవసాయపరంగా పంట లాభాలు బాగా కనపడుతున్నాయి. అలాగే ఆర్థిక ప్రగతి కనపడుతుందని చెప్పొచ్చు. అయితే స్వల్పంగా ఈ చీడల వల్ల, పీడల వల్ల కొంచెం అనుకున్న పెట్టుబడులు ఎక్కువ అవుతాయని చెప్పొచ్చు. వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్ని రకాల వారికి బాగుంది. అయితే ఆక్వాకల్చర్ అంటే చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ వాళ్ళందరికీ కూడా స్వల్ప ధనలాభం కనపడుతోంది. గతంలో ఉన్నటువంటి నష్టాలన్నీ కూడా భర్తీ అవుతాయని చెప్పొచ్చు. చక్కని అద్భుతమైన అవకాశాలు మాత్రం మీకు వస్తాయి. ఇలాగే మిగతా వాళ్ళందరికీ కూడా అంటే ముఖ్యంగా రాజకీయ నాయకులందరికీ కూడా ముఖ్యంగా విశేషమైనటువంటి అనుకూలత, ధనప్రాప్తి, ఎదుగుదల, ముఖ్యంగా కెరీర్ గ్రోత్, అలాగే మంచి పదవీ అధికార యోగ్యతలు, మంచి వ్యక్తులతో కలయికలు, అలాగే ముఖ్యంగా ప్రజల పట్ల ఆదరణ, చేయాలనుకున్న ప్రాజెక్టులు తొందరగా పూర్తి చేసి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. అలాగే గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి ఈ సంవత్సరం అందరికీ కూడా. అలాగే ఏ పదవి చేపట్టినా సరే దానికి గౌరవాన్ని తీర్చుకొచ్చేలాగా కష్టపడతారని కూడా చెప్పచ్చు. అలాగే ఎన్ఆర్ఐలందరికీ అంటే విదేశాల్లో ఉండేవారికి, విదేశాల్లో ఉండే మన దేశస్తులందరికీ కూడా చక్కని ఉత్సాహవంతమైనటువంటి జీవితం కనపడుతుంది. అలాగే చేసే పని కలిసి వస్తుంది, ఎదుగుదల బాగుంటుంది. అయితే ఈ సంవత్సరం చిన్న చిన్న ఒడిదుడుకులు, ఇబ్బందులు, నరఘోషలు, ధన నష్టాలు, నమ్మక ద్రోహాలు, అలాగే వాహన ప్రమాదాలు, శస్త్రచికిత్స అవకాశాలు లాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు రవికి, శుక్రుడికి, రాహువుకి, కేతువుకి జపాలు చేయించుకోవడము, అలాగే లక్ష్మీ గణపతి హోమము, అలాగే మహాసౌర పాశుపత హోమము, మృత్యుంజయ హోమము, మహాచండీ హోమము, రుద్రహోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఇటువంటి దోషాలన్నీ కూడా తొలగి బ్రహ్మాండంగా అనుకూలంగా ఉండి చక్కని ఎదుగుదల కలిగి చక్కగా ఆనందంగా ఉంటారు. అయితే ఈ యొక్క పూజలు, జపాలు, హోమాలు ఎలా చేయించుకోవాలన్నట్లయితే కనుక మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మాకు ఫోన్ చేసి మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రాల పేర్లతోటి మా పేటలో ఉండేటటువంటి ఋత్వికుల ద్వారా ఈ పూజలు, హోమాలు, జపాలు నిర్వర్తించి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా ఈ హోమాలు అవి కూడా మీ చేత చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా ఈ పూజలు చేయించుకోవాలి కుతూహలం ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 6గా ఉండబోతోందని చెప్పచ్చు. కలిసి వచ్చేటటువంటి తారీఖులు 5, 8, 15, 24 తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చే వారాలు శుక్రవారము, బుధవారము, శనివారం కూడా మీకు బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటటువంటి రంగు నీలం రంగు, సిమెంట్ కలరు, అలాగే గోధుమ రంగు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి వీటిని సద్వినియోగపడుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా
కొన్ని రకాల ఇంట్లో ఉండేటటువంటి కొన్ని రకాల పూజలు చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా గ్రహ దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు. ఏమిటంటే కనుక సప్త శనివారాల వ్రతం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి కుదిరితే వరుసగా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోండి. ఈ సప్త శనివార వ్రతం ఎలా చేసుకోవాలో పూజా విధానం కథ అంతా కూడా మీకు కింద పూర్తి వీడియోలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సప్త శనివార వ్రతం వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లోనే భక్తి శ్రద్ధలతోటి ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల కూడా మీకు ఎటువంటి గ్రహ దోషాలు ఉన్న తొలగి చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే సంకష్టహర చతుర్థి వ్రతం ఇదేమిట్రా అంటే ప్రతి నెల కూడా బహుళ చవితి రోజు వస్తుంది మనకి. అది మీకు మాస ఫలితాలు మేము చెప్తూ ఉంటాం ఎప్పుడు వస్తుంది, లేదా క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ రాస్తాడు సంకష్టహర చతుర్థి వ్రతం అని. ఆ రోజున ఈ సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకోవడం వల్ల కూడా మీకు ఎటువంటి దుఃఖాలు సమస్యలున్నా పోతాయి. అలాగే 16 సోమవారాల వ్రతం అది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అది కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు. దాంతోపాటుగా ప్రతి పౌర్ణమి రోజున కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి, ఏకాదశి రోజున కానీ. అయితే ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలండి, మాకు పూజారులు దొరకరండి, లేదా ఇతర దేశాల్లో ఉండవండి అనేటటువంటి అర్థం కోసం మేము పూర్తిగా ఈ వీడియోలన్నీ కూడా మేము చక్కగా వీడియోగా తయారు చేసి పూజలన్నీ కూడా మీకు కథలతో సహా పూజా విధానం అంతా కూడా మంత్రాలతో సహా మీకు వీడియోగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి లింకులు కింద ఇచ్చాము డిస్క్రిప్షన్లో. చక్కగా మీరు వాటి మీద క్లిక్ చేసినట్లయితే ఆ పూజలన్నీ వస్తే చక్కగా చూసి మీరు ఇంట్లోనే భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ యొక్క భగవత అనుగ్రహానికి పాత్రులై ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేమే రాసి ఇలాగా కంప్యూటర్లో డీటీపీ చేయించి పుస్తకంగా బైండింగ్ చేయించి పుస్తకాన్ని మీకు కొరియర్ చేయిస్తాం. ఇందులో అన్ని రకాల మీ జాతక విషయాలు రాసి ఉంటాయి, చక్కగా మీరు చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం, రుణబాధలు పెరగడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రం, ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది. దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తించి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రాన్ని ఇంట్లో పెట్టుకున్న, వ్యాపార సంస్థలో పెట్టుకున్న, ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు రుణబాధలు పోయి ఐశ్వర్యం కలిగి సకల శ్రేయస్సు కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరదిష్టితో కానీ నరఘోషతో కానీ ఇబ్బంది పడుతుంటే అలాంటి వాటికి నరఘోష యంత్రం ఉంటుంది, అది కూడా మీకు పంపిస్తాం. అలాగే ఇంట్లో గొడవలు పడడం, మనశ్శాంతి లేకపోవడం, లేకపోతే కనుక పీడకాలాలు రావడం, ఇంట్లో వాళ్ళకి పడకపోవడం, లేకపోతే శత్రువులు బాగా పెరిగిపోవడం, ఇంట్లో కలిసి రాకపోవడం, అనేక రకాల దోషాలు ఉండడం, భూతప్రాత పిశాచాది భయాలు ఉండడం, ఇలాంటి వాటితో ఏదైనా ఇబ్బంది పడుతున్నా, మనశ్శాంతి లేకపోయినా అలాంటి వాటికి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. శత్రువులు బాగా పెరిగినా వాటన్నిటికీ కూడా బాగా పనిచేస్తుంది. కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.